డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న కథనం ప్రకారం 300 కోట్ల భారీ బడ్జెట్ తో అటు ఎన్టీఆర్ ఇటు రామ్ చరణ్లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా RRR. అయితే ఈ బడా హీరోలతో సినిమాలు తీసే నిర్మాత దానయ్య సడన్ గా ఇంత భారీ బడ్జెట్ సినిమా ఎలా తెరకెక్కిస్తున్నాడా అని అనుకున్నారు అందరూ. ఇక బడా నిర్మాత అయిన దానయ్య తాజాగా రామ్ చరణ్ తో చేస్తున్న వినయ విధేయరామ సినిమాకి ఇప్పటికే డబుల్ ప్రాఫిట్ వచ్చిందని, దాదాపుగా 60 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా కావడంతో ఈ సినిమా ఎంత భారీ హిట్ అయినా నిర్మాతకు బ్రేక్ ఈవెన్ కావాలి అంటే చాలా కష్టమే. అయితే అలాంటి క్రమంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్ చరణ్ వినయ విధేయరామ సినిమాకి అన్ని కలిపి 120 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ సేల్స్ ద్వారా వచ్చాయట. ఇక ఈ లాభాలు మొత్తం తీసుకెళ్లి దానయ్య రాజమౌళి సినిమాలో పెడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రేపు వినయ విధేయరామ విడుదల తర్వాత వచ్చే ప్రతి రూపాయి లాభం లెక్కే. దానితో ఆ లాభాలన్నీ RRR సినిమా నిర్మాణానికి మళ్లించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ సర్కిల్లో. మొత్తంగా చూసుకుంటే బడా నిర్మాతలు బడా హీరోల పుణ్యమాని బాగానే వెనకేసుకొస్తున్నారు. మరి రిలీజ్ కు ముందే వినయ విధేయరామ అంత వసూలును సాధిస్తే ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని కలెక్షన్లను కొల్లగొడుతుందో చూద్దాం.